శివాయ. ప్రస్తుతం అయితే మనం అరుణాచలంలో ఉన్నామండి. ఈ రోజు అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాం. మనకి వెనకాల కనిపిస్తున్న కొండ చుట్టూ ఇప్పుడు మనం అయితే గిరి ప్రదక్షిణ చేయబోతున్నామండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అరుణాచలం వెళ్ళాలి 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 అని ఎప్పటి నుంచో అనుకుంటుంటే మొత్తానికి ఇన్నాళ్ళ కుదిరిందండి. అంతేలేండి, మనం అనుకుంటే జరిగిపోద్దా ఏంటి? దేనికైనా టైం రావాలి, ఆ పరమేశ్వరుడు మనల్ని రప్పించుకోవాలి, అంతేనండి. మీరైతే వీడియోని పూర్తిగా చూడండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని. అరుణాచలం వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయిన వాళ్ళు ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వద్దండి. గిరి ప్రదక్షిణ మొత్తం చూపించాను. అరుణాచలంకి మరొక పేరు తిరువన్నమలై. నాకు ఇక్కడ అంతా బానే ఉంది కానండి, నచ్చలేని విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏ షాప్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, ఏ రూమ్ తీసుకోవాలన్నా సరే ఖచ్చితంగా క్యాష్ ఉండాల్సిందే. ఆన్లైన్ పేమెంట్ అయితే అలౌ చేయట్లేదు వాళ్ళు. ఒకవేళ మీరు వెళ్ళేటట్టయితే ఖచ్చితంగా క్యాషే క్యారీ చేయండి. అలాగే ఇక్కడ ఆటో వాళ్ళు దౌర్జన్యం ఏంటంటే ఎక్కి దిగితే 150-200 తీసుకుంటున్నారు పక్క కూడా. ఏం చేస్తామండి, మరి ఇంకా తప్పదు కదా బయటకు వెళ్ళినప్పుడు. ఈ వీడియోలో ఏంటంటే అండి, మనం అష్టలింగాలతో పాటు వెనకాల ఉన్న అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తూ అష్టలింగాలను అయితే దర్శించుకుందాం, సరేనా? కానీ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నిజంగా మాకైతే తెలీదు, మా అదృష్టమో ఏంటో గానండి, ఇలాంటి ఊరేగింపు అయితే చూడగలిగాం అనమాట. ఆ రోజు తొలి ఏకాదశి ఏదో వచ్చిందంటండి, మాకు కూడా నిజంగా తెలీదు. మేమైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం. ఇంకైతే బయట రాజగోపురం ఉంటదండి, ఆ రాజగోపురం దగ్గర నుంచే మనం అయితే ఈ గిరి ప్రదక్షిణ చేయాలి. ఇంకా రాజగోపురం దగ్గరే స్వామివారికి దండం పెట్టుకుని ఒక కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాం. మాకైతే నిజంగా భలే ఉందండి. ఊరేగింపులు జరుగుతున్నాయి అంటే 3 దేవుళ్ళు ఊరేగిస్తున్నారు అన్నమాట. దీన్ని ఏమంటారో మనకు తెలీదు, ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నిజంగా గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఇదంతా భలే ఎక్సైటింగ్ అనిపించింది మాకైతే మాత్రం. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుందండి. మనం అయితే 8 లింగాలను దర్శించుకోవాలి ఈ దారిలో. ఇప్పుడు మనం వచ్చింది ఇంద్రలింగం అండి, ఇదే మొదటిదమ్మట. ఇలా మొత్తం అష్టలింగాల దర్శనం చేసుకుని ఆఖరిలో పెద్ద గుడికి వెళ్ళాలి. ఫస్ట్ లింగం అయితే మనం ఇంద్రలింగం అయితే దర్శనం చేసేసుకుంటాం కదండి. ఇప్పుడు మనం రెండో లింగం దగ్గరికి వెళ్తున్నాం, అగ్నిలింగం అనమాట దాని పేరు. లోపల కెమెరా అలా ఉండదండి, బట్ నేను అలాగ పైన ఏదేదో అలా తీసి అయితే పెడుతున్నాను, ఓకేనా? ఇప్పుడు మనం ఇంద్రలింగం దగ్గర నుంచి అగ్నిలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. రోడ్లన్నీ కూడా భక్తులతో నిండిపోయినాయండి మొత్తం, ఎక్కడ చూసినా సరే. మనకి అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసామండి. అగ్నిలింగం ఆ ఆపోజిట్ ఉంది, ఆ పక్కకి వెళ్ళాలని చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. అంతకంటే ముందు దాని ఎదురుగా ఇక్కడ వినాయకుడి వారి ఒక పెద్ద మండపం ఉంది, చూస్తున్నారు కదా. ఆ వినాయకుడిని కూడా చూపిస్తే ఇక్కడికైతే రండి, బాగుంది అట్మాస్ఫియర్. అది ఇదేనండి వినాయకుడి వారి మండపం. అది చక్కగా ఇక్కడ దర్శించుకున్న తర్వాత అగ్నిలింగం దగ్గరికి అయితే వెళ్దాం, ఓకేనా? వినాయకుడు మండపం దగ్గర నుంచి కొంచెం అలా ముందుకు వస్తే మనకి ఎదురుగానే కనబడుతుంది చూడండి అగ్నిలింగం, చూసారా? ఇప్పుడు అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. వచ్చేసామండి అగ్నిలింగం దగ్గరికి. ఈ లోపలికి అయితే వెళ్ళాలంట, ఈ లోపలికి అలా వెళ్ళిపోతే వస్తుందంట. చూపిస్తా చూడండి వీలైతే కనుక. అగ్నిలింగం అగ్నిలింగం దగ్గర కూడా మనకి దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకైతే ముందుకు సాగుతున్నాం. ముందుకు సాగే టైంలో మనకి ఈ పక్కన చూసారా ఆంజనేయ స్వామి గుడి. ఇలాంటివి చాలా గుళ్ళు తగులుతాయండి మనకి. మనకు కావాలనుకుంటే అంటే టైం ఉంటుంది అనుకుంటే వెళ్ళొచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. మనకైతే మెయిన్ ఈ లింగాలు ఏవైతే ఉన్నాయో అష్టలింగాలను దర్శించుకోవడం మస్ట్ అనమాట ఈ గిరి ప్రదక్షిణలో. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది యమలింగం దగ్గరికి వెళ్ళాలండి. యమలింగంకి వెళ్ళే దారిలో మనకి రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉంటుంది. ఇది కావాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు, లోపలికైతే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తున్నారు. మనం కూడా ఒక లుక్ వేసేద్దాం లోపలికి వెళ్ళి. శ్రీ రమణాశ్రమం అండి. ఎంట్రీ అయితే ఎలా ఉంది, ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి ఎలా చేస్తారో లేదో కూడా తెలియదు కెమెరా నాకు. రమణాశ్రమం కూడా లోపలికి వెళ్ళి వచ్చేసానండి. నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఫారినర్స్ కూడా అంతే మంది ఉన్నారన్నమాట. కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ ఫీలింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది, మాటలైతే లేవండి. చాలా బాగుంది లోపల మాత్రం. ఇంకా అలాగ రమణాశ్రమం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ చూడండి మొత్తం ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ మ్యాప్ అయితే ఇచ్చారనమాట.
మొత్తం ఎలా ఉంది, ఎలా తిరగాలి ఏంటి అనేది. అవన్నీ ఒక ఎత్తు పావని. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటి చెప్పు. కొబ్బరి బండం ఎంత? 60 రూపాయలు. 50-60 రూపాయలు కొబ్బరి బండం. సరే అది ఓకే. లీటర్ బాటిల్ 200 అంట. ఏంటి ఎక్కువ తల్లి, ఇంకా ఎక్కువ మంది వస్తారు కాబట్టి 3 వచ్చాంలే. ఇలాంటి వాటిల్లో అంత దారుణం అంటే కష్టమేనండి. ఎందుకంటే మనం క్యారీ చేయాలి ఖచ్చితంగా. ఇంక వాటర్ బాటిల్ ఏదో ఒకటి ఇక్కడ కొనుక్కుందాం అనుకుంటే 200-300 అంటే మనం ఎక్కడ పెట్టుకోగలుగుతాం. అదేలే చెప్తున్నా, మన వాళ్ళకి చెప్తున్నా. ఖచ్చితంగా మీరైతే ఒక బాటిల్ అయితే క్యారీ చేయండి వాటర్ పెట్టుకొని. మన నెక్స్ట్ స్టాప్ యమలింగం దగ్గరికి కూడా వచ్చేసామండి. ఇదిగోండి బోర్డు అయితే మనం అనుకున్నట్టు YAMA కాదు, EAMA యమలింగం. మీకు ఇక్కడ ఒక దర్శనం అయిపోయిన తర్వాత ఒక విషయం చెప్తాను, షాక్ అవుతారేమో అని నేను అనుకుంటున్నాను. నేనైతే షాక్ అయ్యా. మళ్ళీ టెంపుల్ దగ్గర మాత్రం YAMAనే ఉంది, యమలింగం. చూద్దాం లోపలికి వెళ్ళి. చాలా మంది ఉన్నారండి భక్తులు అయితే మాత్రం. ఇదేనండి యమలింగం అయితే. లోపల నాకు తెలిసి మ్యాక్సిమం ఎలా ఉండదు కాబట్టి మీకు ఇక్కడి నుంచే చూపించేస్తున్నా చూడండి. ఇలా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడమే. సాధ్యమైనంత వరకు యమలింగం చిన్న క్లిప్ పెట్టాను చూడండి. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి నైరుతి లింగం అంటండి. అక్కడ కూడా వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీకు ఇందాక ఒక విషయం చెప్తాను కదా, అదేంటంటే ఈ యమలింగానికి ఆపోజిట్ అంటే గుడి పక్కన కానివ్వండి, అవతల పక్కన కావని ఆపోజిట్ ఒక 1/2 కిలోమీటర్ అంతా కూడా శ్మశానాలు ఉన్నాయి. అది నేనైతే చూసి షాక్ అయ్యానండి. అంటే వెళ్ళే దారిలో కదా, సో అందుకని అదిని యమలింగంకి దగ్గరలో ఉంది కాబట్టి నేనైతే షాక్ అయిపోయా. బట్ మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఇక్కడ ఇలాగా అవి ఉంటాయని చెప్పేసి. ఓకే పావని, ఎలా ఉంది వాకింగ్? కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. చక్కగా హ్యాపీగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. సరే మళ్ళీ నైరుతి లింగం దగ్గర అయితే కలుద్దాం. మనకి దారి పొడుగుతా మొత్తం ఇలా చాలా మంది సాధువులు ఉంటారండి. మీకు కావాలనుకుంటే చిల్లర పెట్టుకొని ఒక్కొక్క రూపాయి అలా వేసుకుంటూ రావచ్చు. యమలింగం దాటగానే మనకి ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఒకటి కనిపించింది చూడండి, మీకు చూపిస్తా. చూసారా? నందీశ్వరుడు. నాకు ఇక్కడ ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే మొత్తం దారి పొడుగంతా కూడా ఎక్కడ పడితే అక్కడ, అంటే ప్రతి 1 కిలోమీటర్కి 1/2 కిలోమీటర్లకి ఫుడ్ అయితే పెడుతున్నారండి. ఫ్రీ ఫుడ్, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఎంతమంది వచ్చినా పెడతానే ఉన్నారు. అదైతే బాగా నచ్చింది. అదిగోండి అదే కప్పులో ప్రసాదం స్వీకరించవచ్చు. ఒక కప్పు ఇస్తున్నారు, అందులో పెడతారు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే కప్పు పెట్టుకెళ్తే మళ్ళీ అందులోనే భోజనం అయితే పెడతారనమాట. అదే చెప్తున్నారు మైక్లో. యమలింగం దాటిన తర్వాత మనకి 2 రోడ్లు అయితే వస్తాయండి. ఇటొక రోడ్డు, ఇటొక రోడ్డు. మనం ఇటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే డైరెక్ట్ నెక్స్ట్ నైరుతి లింగం దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. మనకి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. అది ఇలా వెళ్తే మళ్ళీ లోపలికి రైట్ సైడ్ తిరగాల్సి వస్తుంది. అందుకని మనం ఇటు వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ బోర్డు మీద కూడా ఇచ్చారు చూడండి, గిరివల్ల పాతయ్య అంటే గిరి ప్రదక్షిణ ఇటైపు వెళ్ళాలని. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి, కార్లు అవి వచ్చేస్తున్నాయి బీభత్సంగా. మళ్ళీ ఇక్కడ మనకి మ్యాప్ ఇచ్చారు, యూఆర్ హియర్ అంట చూడండి. హియర్ అంటే ఎక్కడ నాకైతే ఏం అర్థం కాలేదు ఈ మ్యాప్. యమలింగం దాటేసాంగా, నెక్స్ట్ అదిగో నైరుతి లింగం. సరే, మీకు ఇందాక చెప్పాను కదా మధ్య మధ్యలో ఇలాంటి గుళ్ళు చాలా వస్తాయండి. దగ్గరగా 10ల సంఖ్యలో కంటే ఎక్కువే ఉన్నాయి. అంటే ప్రతి అడుగడికి వస్తుంది అనమాట ఇలాంటి గుడి. మనకు కావాలనుకుంటే దర్శనం చేసుకొని ముందుకెళ్ళిపోవడమే. మన అదృష్టం కొద్దీ ఈవేళ పొద్దున్న ఎండ కాసినా సరే క్లైమేట్ అయితే ప్రజెంట్ బాగానే ఉందండి. ప్రస్తుతానికి మరీ అంత ఎండ ఇరక్కాసే అంత ఎండ అయితే లేదులే, కానీ చెట్లుండి బాగుంది రోడ్డు కూడా. మనకైతే అది ప్లస్ పాయింట్ అనమాట. అది మిమ్మల్ని ఇందాక వాటర్ క్యారీ చేయమని చెప్పాను కదా, వాటర్ బాటిల్ అయిపోతే ఇంకోండి మధ్యలో ఇలాంటి ప్లాంట్స్ చాలా ఉన్నాయి. మనకు కావాలనుకుంటే వాటర్ పట్టుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలా వీడియోలో చూశానండి ఇంతకుముందు. అంటే ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు.
అంటే టాయిలెట్స్ అని చెప్పి చాలామంది చాలా వీడియోస్లో ఉన్నాయి. బట్ ఏంటంటే నాకు వచ్చిన అనుభవం డబ్బులు తీసుకుంటున్నారు అక్కడ. ఫ్రీ టాయిలెట్స్ అయితే ఏం కాదు, 10 రూపాయలు అయితే తీసుకుంటున్నారన్నమాట. లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే 10 రూపీస్ కట్టాల్సి వస్తుంది. టాయిలెట్స్ అయితే ఉంటాకున్నాయి. అంటే నేను ఒకసారి వెళ్ళాను, నా దగ్గర అయితే 10 రూపీస్ కట్టించుకున్నారు మనిషికి. బా నిజంగా రోడ్డు అయితే ప్రశాంతంగా ఉందండి. అటు పక్కేమో జింకలు ఉన్నాయి, వీడియో క్యాప్చర్ చేద్దామంటే అవ్వలేదు, బస్సు హార్న్ కొట్టాడు. ఇటు పక్కేమో ఎదర కోతులు అవి ఉన్నాయి. జాగ్రత్త చూసుకోండి, జాగ్రత్త. ఫోన్ ఎత్తిపోద్దంటవా? ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, బిస్కెట్ తింటుంది. మొత్తం కోతులే. ఇదిగోండి ఇక్కడ అక్కడ. ఈ రోడ్డు మాత్రం ప్రశాంతంగా ఉంది కదరా తల్లి, బాగుంది. అప్రాక్సిమేట్గా ఒక్కొక్క లింగానికి అంటే 2 కిలోమీటర్లు అలాగా డిస్టెన్స్ ఉంది. మనకి ఈజీగా 20 మినిట్స్, అంటే ఫాస్ట్గా నడిచేస్తే 15 మినిట్స్ 20 మినిట్స్లో వచ్చేసేయచ్చండి. మనం అయితే ఇంకా అలాగే నడుచుకుంటూ యమలింగం దగ్గర నుంచి నైరుతి లింగం దగ్గరికి కూడా వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ నుంచి ఈ సందులోకి ఇలా లోపలికి వెళ్ళాలంట. పొద్దున్నుంచి తిండి తిప్పలో ఏమీ లేవండి. దారిలో ఎక్కడ అగ్నిలింగం దగ్గర అనుకుంటా కొద్దిగా కట్టి పొంగలు ఎత్తే తిన్నాము. ఇంకా అంతకు మించి ఏమీ లేదు అసలు. ఒక రకంగా ఆకలేస్తుంది. ఇంకో పక్క మరి తిందామన్నా ఎక్కడ స్టాల్స్ అయితే కనిపించలా. ఉన్నాయి కానీ 1-2 బాగా అక్కడ. నైరుతి లింగం 1 ఆఫ్ ద 5 ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎర్త్ అంటండి. బాగుంది. టెంపుల్ అయితే ఇలా ఉంది. బయట కర్పూరాలు కూడా వెలిగిస్తున్నారు. ఇంక లోపలికి అయితే వెళ్ళిపోదాం. నైరుతి లింగం అండి, ఇదే స్వామివారు. చూసారు కదా, నైరుతి లింగాన్ని కూడా మనం అయితే దర్శనం చేసుకున్నాం. ఇప్పటికి 4 అయినాయి. ఏమేమైనాయి? ఇంద్రలింగం అయింది, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం. మొత్తం 4 లింగాలను అయితే ఇప్పటి వరకు మనం దర్శించుకున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే సూర్యలింగం అనమాట. అక్కడికి కూడా మెల్లగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎక్కడైనా కొంతసేపు రెస్ట్ తీసుకుని వెళ్తామండి. ఎందుకంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి నాన్ స్టాప్. పొద్దునుంచి నుంచుంటానే ఉన్నాం. ఆ పొద్దున్న గుడి దగ్గర మొదలుపెట్టి ఏంటది ఊరేగింపు చేశారు కదా, అక్కడి నుంచి ఎక్కడ ఆగలేదు. ఇంకైతే ఎక్కడైనా టీ బ్రేక్ ఏదైనా తీసుకుని ఇంకా మళ్ళీ అయితే మన నడకైతే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ సూర్యలింగం. ఓకే, ఈ సూర్యలింగంకి వెళ్ళే దారిలోనే మనకి తిరునీర్ అన్నమలై అనే ఒక టెంపుల్ ఉందండి. ఇక్కడికి వచ్చామంటే మనకి ఈ టెంపుల్ నుంచి డైరెక్ట్గా ఏదైతే మన కొండ ఉందో, గిరి ప్రదక్షిణ చేస్తున్న అరుణాచలేశ్వర కొండ ఉందో, ఈ కొండ క్లియర్ కట్గా కనబడుతుంది అక్కడి నుంచి. బట్ ఇప్పుడు చెట్లు అయితే అడ్డున్నాయి. ఇక్కడికి వచ్చామంటే హాఫ్ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఒకసారి వ్యూ అయితే చూపిస్తా చూడండి. కావాలంటే ఇక్కడ నుంచి అందరూ దండం పెట్టుకుంటున్నారు. ఈ టెంపుల్ అయితే ఇదే అనమాట. ఇది టెంపుల్ తిరునీర్ అన్నమలై టెంపుల్ అంటండి. ఇక్కడ నుంచి లోపల నుంచి అయితే వ్యూ కనబడింది. అదిగోండి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది, చూసారా? అదే అరుణాచల కొండ అండి. ఆ కొండ చుట్టూ ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. హాఫ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇక్కడి నుంచి ఇంకా మనం హాఫ్ చేయాలి. అమ్మయ్య, నడుచుకుంటూ సూర్యలింగానికి కూడా వచ్చేసామండి. ఇదైతే బోర్డు ఏం లేదు కానీ, అంటే నాకైతే బోర్డు ఏం కనిపించలా, సింపుల్గా ఉంది సూర్యలింగం. లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. సూర్యలింగం వస్తున్నాం పద, లోపలికి వెళ్ళిపోదాం. ఇది కూడా మీకు వీలైతే చూపిస్తా, లేదంటే లేదు. ఇదిగోండి ఇదే సూర్యలింగం స్వామివారు. సూర్యలింగం కూడా దర్శనం అయిపోయిందండి. ఇది కూడా మీకు చూపించేసా. ఓకేనా, హ్యాపీయా? అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ ఏంటో ఒకసారి గూగుల్లో చూడాలి. నేను కూడా మర్చిపోయా, చూసి చెప్తా కొంచెం ఎదరికెళ్ళి. ముందైతే కాసేపు రెస్ట్ తీసుకోవాలండి. కాళ్ళు విపరీతంగా నొప్పి వచ్చేస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఏమన్నా కేఫ్లు ఉంటాయి అనుకుంటే అన్నీ మూసేసే ఉన్నాయి మొత్తం. ఎదరికెళ్తే చూద్దాం, ఏదో కనబడుతుంది, జనాలు ఉన్నారు అక్కడ. ఏమన్నా కనీసం ఇడ్లీ బొడ్లీ ఉంటే తినేసి ముందుకు కదులుదామండి. ఎనర్జీ కావాలిగా నడవడానికి కూడా. మనకి గూగుల్లో ఏంటంటే ఇంకా 3 చూపిస్తుందండి. వాయులింగం, కుబేరలింగం, అలాగే ఈశాన్యలింగం. అలాగే ఇక్కడ వీళ్ళు ఇస్తున్న మ్యాప్స్లో ఏంటంటే మధ్యలో మనకి సూర్యలింగం దాటంగానే వరుణలింగం కూడా ఉందంట. ఆ వరుణలింగం తర్వాత వాయులింగం, తర్వాత కుబేరలింగం, ఇంకా లాస్ట్లో ఈశాన్యలింగం అంట. అవండి ఆర్డర్ అయితే. కొంచెం ఎదరగా రాగానే ఈ హోటల్ అయితే కనిపించిందండి. ఇక్కడ మనకి సమోసాలు, దోశలు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీలు అన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏదో ఒకటి తినేసి వెళ్ళాలి.
ఆకలేసి ఆలు సమోసా తిన్నానండి ఒకటి. దోశ అయితే వస్తుంది వెనకాల. చూస్తాక మాత్రం చాలా పెద్దది ఉంది. టేస్ట్ చాలా ఉంటుందో చూడలేక. 2 ప్లేన్ దోశమ్మా. ఏంట్రా ఇది? రోస్ట్ అయింది. ఏంటి రోస్ట్? ఎంత రోస్టా? సర్లే ఏం చేస్తాం చూద్దాం. వాటర్ బాటిల్ కూలింగ్ అమ్మా. ఇది టమాటానమ్మా. తక్కాలి టమాటా అదేలే. ఓకే టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ. అయ్యో ఏంటో దోశ రోస్ట్ మాడిపోయింది దోశ. అమ్మా ఐ డోంట్ నో తమిళ్ అమ్మా. ఓపెన్ ఓకే. ఓకేలే మరీ అంత తీసిపడక్కడ. చట్నీ బాగా ఉంది. ఏంటో అన్నారు తక్కాలి. టమాటా తక్కాలి. అబ్బో పొలగా ఉంది. పల్లి చట్నీ కొద్ది పర్ల. ఎవరైనా వస్తే సూర్యలింగం దాటిన తర్వాత ఈ వాటర్ ఉంటుంది చూసుకోండి చెట్టు కింద. టిఫిన్ అయితే రీజనబుల్ ప్రైస్, అన్ని ఎంఆర్పీ. వాటర్ బాటిల్, ఆ కూల్ డ్రింక్స్ ఏదైనా. దోశ అయితే 40 రూపాయలు తీసుకున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ఒకసారి వ్యూ చూపిస్తా. ఎవరైనా వస్తే ఇక్కడ ఆగండి, బాగుంది. సూర్యలింగం నుంచి అలా వస్తే ఇదిగోండి షాప్. ఈ పెద్ద చెట్టు ఉంది, చెట్టు కిందే ఉంది ఇలాగా పరకాలేసి. టిఫిన్ హోటల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి పెద్ద వెంకటేశ్వర స్వామి పాదం ఉంది. ఎంత పెద్దది ఉందో చూడండి. దగ్గరికి చూపిస్తా ఆగండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద. వెంకటేశ్వర స్వామి పాదాలు ఏంటండి ఇవి. ఇక్కడే వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు పక్కనే. నాకైతే నిజంగా మామూలుగా మీ అందరికీ తెలిసిందే కదా, వెంకటేశ్వర స్వామి భక్తుడు మనం. ఆ పెద్ద పెద్ద పాదాలు చూడంగానే గూస్ బంప్స్ అయితే వచ్చేసాయండి. సూపర్. వరుణ లింగానికి దగ్గరికి కూడా వచ్చేసామండి. ఆల్మోస్ట్ ఇంకో 50 మీటర్స్ ఉంది. అలాగే వరుణ లింగం దగ్గరికి వచ్చేమే లేదు. వరుణుడు కరుణించేటట్టే ఉన్నాడు. ఇప్పుడు పైన క్లైమేట్ చూస్తున్నారుగా, మబ్బులు అయితే ఎలా వచ్చేసినాయో. ఫుల్ నల్ల మబ్బులు అయితే వచ్చేసినాయి అనమాట. వరుణుడు మనల్ని కరుణించి అక్కడికి వెళ్ళేదాకా వర్షం రాకుండా ఉంటే అంతే హ్యాపీ. ఏమంటా పావని? అది వరుణ లింగం ఇదేనండి టెంపుల్. లోపలికైతే వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుందాం. గుడి అయితే బయట నుంచి ఎలా ఉందండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడి నుంచి ఒక క్లిప్ లాగే ప్రయత్నం చేస్తానండి. అదిగోండి వరుణ లింగం క్లియర్గా కనబడుతుంది చూడండి, క్లియర్ కట్గా. నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. మీరైతే చూసారు కదా. వరుణలింగం ఉన్న గుడి కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. సడన్గా వరుణదేవా ఏంటయ్యా ఇది, ఇలా గుడిలో దర్శనం చేసుకుని వచ్చామో లేదో అప్పుడే చినుకులు పై చినుకులు కురిపించేస్తున్నాడు స్వామి. కొద్దిగా గుడికి వెళ్ళే వరకు ఆగితే అంతే చాలు. ఇంకా మనం సగం దూరంలోనే ఉన్నాం కాబట్టి అసలు ఒకసారి మీకు కనబడుతున్నాయో చూడండి మబ్బులు ఏ రేంజ్లో ఉన్నాయో. వరుణలింగం దగ్గర వాన వస్తుంది అనుకుని ఆనందపడ్డాం, కానీ వాయులింగం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎండ బీభత్సంగా ఉందండి. అలాగే కాలు నొప్పులు కూడా స్టార్ట్ అయిపోయినాయి విపరీతంగా. కాళ్ళు అదే అండి సంగతి. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది కూడా మీకు వీలైతే చూపించే ప్రయత్నం చేస్తాను వాయులింగాన్ని, సరేనా. ఇదే వాయులింగం అండి టెంపుల్. వాయులింగం ఇది కూడా చెట్టు కిందే ఉంది. మన బ్యాడ్ న్యూస్ ఏంటంటే టైం అయితే 1:30 అయిందండి. గుడి అయితే క్లోజ్ చేసి ఉంది, వాయులింగం గుడి. మరి మిగతా ఓపెన్లో ఉంటాయో లేదో నాకైతే తెలీదు, చూద్దాం. బెటర్ లక్. ఇదే వాయులింగం టెంపుల్. మనకి ఇలా లోపలికి వెళ్తే ఉంటుంది, బట్ అయితే గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. మన గుడిలోకి ఏంటంటే గుడి క్లోజ్ చేసినా సరే స్వామివారు అయితే కనబడుతున్నారు. మీకు చూపిస్తూ ఉండండి ఒకసారి. ఇదే వాయులింగం టెంపుల్ అండి. అదిగోండి స్వామివారు క్లియర్ కట్గా చూడొచ్చు. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ కుబేరలింగం, ఈశాన్యలింగం కూడా క్లోజ్లోనే ఉంటాయి అనుకుంటున్నాను. బట్ చూద్దామండి, ఒకవేళ నిజంగా ఓపెన్లో ఉంటే మన లక్,
లేదంటే కనీసం ఇప్పుడు వాయులింగం ఎలా కనబడిందో అలా కనబడినా మనం హ్యాపీగా అయితే దర్శనం చేసుకోవచ్చు. చూద్దాం. ఇంకా 4 కిలోమీటర్లు ఉందండి. మధ్యలోనే ఇంకొక లింగం కూడా వచ్చింది, అదే చంద్రలింగం అంట. నేనైతే ఇది ఉంటుందని నాకు తెలీదు, మనకి ఎక్కడ మ్యాప్స్లో కూడా లేదు. బట్ చూసేద్దాం. ఇది కూడా నాకు తెలిసి గుడి క్లోజ్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఆ పక్కనేమో అరుణాచలం కొండండి, ఇక్కడేమో చంద్రలింగం గుడి. ఇది కూడా క్లోజ్లోనే ఉన్నట్టుంది. గబగబగా జనాలు ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. క్లోజే. సారీ ఓపెన్లో ఉందండి. చంద్రలింగం, కుబేరలింగం కూడా వచ్చేసామండి. నెక్స్ట్ ప్లేస్ ఇది కుబేరలింగం అని ఉంది బోర్డు మీద. మనం కుబేర అంటున్నాం కదా, ఇక్కడ చూడండి. అంటే తమిళ్ లాంగ్వేజ్ అనుకుంటా మేబీ, అందుకే కుబేరలింగం అని ఉంది. గుడి కొంచెం పెద్దది, ఇది అన్నిటికంటే కొద్దిగా లోపలిగా ఉందండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మరి గుడి బయట ఇవి అమ్ముతున్నారండి, బెల్లం, ఇంకా మరి ఏంటో నాకు తెలీదు, స్పెట్టిక్ అనుకుంటుంది. ఇంకొకటి యాజ్ యూజువల్ గానే ఇక్కడ కూడా బయట దీపారాధన చేస్తున్నారు. కుబేరలింగం ఎంట్రీ అయితే ఇదేనండి. మొత్తం అందరు ఇక్కడ కూర్చున్నారు. ఇంకా లాస్ట్ ఇంకొకటి ఉందంటే ఈశాన్య లింగం. దీని తర్వాత అదొక్కటి చేసుకుంటే ఇంకా మెయిన్ గుడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు. మీ అందరికీ సారీ చెప్పాలండి. మీ అందరికీ ఏదైతే నేను పర్టికులర్గా లింగం చూపిద్దాం అనుకున్నానో అదే కుబేరలింగం, అదైతే అస్సలు కుదరలేదండి. లోపలికి వెళ్ళేటప్పటికి నాకైతే 2 కళ్ళు సరిపోలేదు అనమాట. ఇంకంటే తీయొచ్చు కానీ, తీయడానికి స్కోప్ ఉంది కానీ నాకైతే ఇంకా అలా ఉండిపోయాను అనమాట. స్టన్ అయిపోయి విగ్రహం చూసి. అన్నీ ఒకలాగా ఉన్నాయి, ఈ కుబేరలింగం మాత్రం ఇంకోలా ఉంది. సూపర్ ఉందండి. ఇది మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఈసారి వస్తే కనుక. ఇంకా లాస్ట్ ఈశాన్య లింగం దగ్గరికి 2 కిలోమీటర్లు ఉందని దూరంగా. అంటే మనం వెళ్తున్నాం కదండి, ఆన్ ది వేలోనే మోక్ష మార్గం. మీరు చాలా వీడియోలో, షార్ట్ వీడియోల్లో, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లో అక్కడెక్కడ చూసే ఉంటారు. అదైతే వచ్చింది, అది దాంట్లో దూరుతారు కదండి. సో మీకు చూపిస్తాను చూడండి అదేంటనేది. చూడండి దీంట్లోకి ఎంతమంది జనం అయితే ఉన్నారో. అక్కడ చిన్నది ఉంది చూసారు, దాంట్లోంచి బయటికి రావాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా దగ్గరికి వెళ్ళి నేను కూడా దూరే ప్రయత్నం చేస్తా, చూద్దాం. ఇదిగోండి, ఇదే మోక్ష మార్గం అంటే మీకు అర్థమైంది కదా. అది అలాంటి ఒక చిన్న దాంట్లోంచి బయటకు వస్తే అదే చూద్దాం. మనం పడతానో లేదో కానీ అంతటా ఎలాంటి వాళ్ళైనా దాంట్లో దూరితే బయటకు వచ్చేస్తారంట. మరి నేను పడతానో లేదో చూద్దామండి. మోక్ష మార్గం కూడా అయిపోయింది. మీరైతే ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి, ఎందుకంటే ఇంత జర్నీలో కొంచెంసేపు మీకు రిలాక్స్ అవుతుంది అన్నమాట. ఖచ్చితంగా మీరు ఆ మోక్ష మార్గంలో దూరి బయటకు వచ్చారంటే మాత్రం. అది కూడా దానికి కూడా దాని వెనక కూడా ఏదో ఉందని మనకు చాలామంది చెప్తూ ఉన్నారు కదా. ఖచ్చితంగా దాన్ని అయితే మిస్ చేసుకోకండి, సరేనా? ఇంకైతే డైరెక్ట్ నెక్స్ట్ లాస్ట్ లింగం ఈశాన్య లింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓం నమ శివాయ. మొత్తానికి మన ఆఖరి లింగమైన ఈశాన్య లింగం దగ్గరికి కూడా వచ్చేసామండి. ఈశాన్య లింగం ఎంట్రీ అయితే ఇదేనండి. పక్కన ఒక ఆలయం, సంథింగ్ ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమం పక్కనే ఉంటుంది అనమాట. ఇదేనండి లాస్ట్ టెంపుల్ మనం చూడాల్సిన దాంట్లో, ఈశాన్య లింగం టెంపుల్. ఇలా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి వీలైతే వీడియో చూద్దాం, లేదంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మీతో మళ్ళీ మాట్లాడతా. అయిపోయిందండి, లింగాల దర్శనం అయితే అయిపోయింది. ఇంకైతే మనం ఇప్పుడు మళ్ళీ మెయిన్ నడుచుకుంటా రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. చాలామంది ఇక్కడతో అయిపోయింది అనుకొని చెప్పేసి ఆటోలు ఎక్కి రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మళ్ళీ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళాలంటే అండి, అప్పుడే ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసినట్టంట. అదండి సంగతి, ఓకేనా? గుడికి కూడా వచ్చేసామండి. మనమైతే ప్రస్తుతం చూడండి తిరువణామలై రాజగోపురం దగ్గర అయితే ఉన్నామండి. చూడండి బ్యాక్ సైడ్ ఉంది కదా,